అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా, మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జూలై 25, 2024 గురువారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5 గంటల 57 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషం నుండి 5 గంటల 9 నిమిషాల వరకు. శుభ సమయంలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. తిథి పంచమి రాత్రి 1 గంట 59 నిమిషాల వరకు. తదుపరి షష్ఠి. సంస్కృత వారం బృహస్పతి వాసరః. నక్షత్రం పూర్వభాద్ర. సాయంత్రం 4 గంటల 9 నిమిషాల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. యోగం శోభన ఉదయం 7 గంటల 47 నిమిషాల వరకు. కరణం కౌలవ మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల వరకు. తైతుల రాత్రి 1 గంట 59 నిమిషాల వరకు. వర్జం రాత్రి 1 గంట 10 నిమిషాల నుండి 2 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 13 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల నుండి 3 గంటల 35 నిమిషాల వరకు. యమగండం తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషాల నుండి 7 గంటల 33 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 9 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 4 గంటల 21 నిమిషం నుండి 5 గంటల 9 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 28 నిమిషాల వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే, ఆషాఢమాసం బుధవారము. తిథి తదియ ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు ఉందండి. తదియా తిథి మంచి తిథే. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. ఈరోజు ప్రత్యేకతలు ఏమీ లేవు. నేటి రాశి ఫలాలు. మేషరాశి సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృషభ రాశి ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. మిథున రాశి ఆలయ సందర్శనం చేసుకుంటారు. సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కర్కాటక రాశి కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. సింహరాశి ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. మీనరాశి సమయానికి తగిన ధన సహాయం అందుతుంది. వ్యాపారులు మరింత పుంజుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తులారాశి గృహమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృశ్చిక రాశి నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ధనస్సు రాశి అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకొని లాభపడతారు. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.
మకర రాశి అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. కుంభరాశి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీనరాశి ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సర్వేజన సుఖినో భవంతు.